ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యం మాకు దయచేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మా చేరిక నీ నామానికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితంలోకి ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి ప్రభా. మా గమనము నీ వైపు నుండి కొరకై సహాయపడుతారండి ప్రభా. ఆ ఉదారంగు పొడిని అమ్మేటువంటి అవి తుతేరా పట్టణస్థురాలు వలె మా గమనము పౌలు చెప్పిన మాటలేని ఆమె లక్ష్యం ఉంచాను. ఎంతోమంది ఉన్నారు, వారు లక్ష్యం లేని వారుగా ఉన్నారు. నా జీవితం కూడా అట్లాగే ఉంది. అనేక పర్యాయములు లక్ష్య పెట్టినటువంటి వాడిగా ఉన్నాను. లక్ష్యం కలిగిన వాడిగా ఉండు కొరకై నీ వైపు చూచుడు కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాను. చేరి వచ్చిన వారిని కూడా అలాగూ మీ సహాయం వరకు అనుగ్రహించి మాయము తెచ్చు నన్ను మీ ఆధీనంలో ఉంచుకున్నాము కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయపడుతారండి ప్రభా. అపవాది యొక్క ప్రతిక్రియపై విజయం దయచేస్తురండి. వాని యొక్క శ్రేష్టమైన నామమును ఘనపరుచినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. మా వలె అనేక చోట్ల ఈ రీతిగా కుడికలకు చేరి వస్తూ ఉన్నారు. ప్రార్థనా కొడుకులు, ప్రత్యేకమైన కొడికలు, దైవ సేవకుల ప్రార్థనా కొడికలు, ఎన్నో రకరకాలైనటువంటి కోడికలు, పుట్టినరోజు సందర్భానుసారంగా కలిగి ఉన్నటువంటి కోడికలు అందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారితో పాటు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రార్థనా కొడిక సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తురండి ప్రభా. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. ప్రాముఖ్యంగా దైవజనుడు సురేంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి వృద్ధాప్యంలో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నారు. సహాయపడుతారండి. క్షేమం అనుగ్రహించి మాయము తెచ్చుకుంటారండి. సన్నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రిపోర్ట్స్ అన్నీ చక్కగా నార్మల్గా రావడానికి సహాయపడుతారండి. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడనే వాగ్దానము బిడ్డపక్షంగా నెరవేరుస్తారమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మెటుకు వచ్చిన వారందరి కొరకై మనం స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకై, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకై, నీ చిత్తంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మీ సహాయం దయచేస్తారండి. ఇంకెవరైతే రెండు తరముల మధ్య జీవిస్తూ ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తుండగా వారిని దర్శించి వారి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటా వారికి నేర్పించి మహిమ తెచ్చుకుంటారు. మెట్టుకు మన అందరినీ పాదలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 398, 398, 395. పాట సంఖ్య 398, 395. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. హృదయద్వార మోను తెరువు, యేసు తట్టుచున్నాడు. హృదయద్వార మోను తెరువు,
తట్టుచున్నాడు. నేడే నిన్ను పిలచుచుండే, నేడే నిన్ను పిలచుచుండే, ఆలస్యము చేయకుమో, ఆలస్యము చేయకుమో. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. నేడే వినుము సువార్తను, పొందు గొప్ప రక్షణ. నేడే వినుము సువార్తను, పొందు గొప్ప రక్షణ. రాదు తరుణము లేదు మరల, రాదు తరుణము లేదు మరల, మరణము నిన్ను కొనిపోవు, మరణము నిన్ను కొనిపోవు. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమ వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమ వచ్చును. విడువుము అంధకార త్రోవ, విడువుము నీ చెడు జీవితము. విడువుము అంధకార త్రోవ, విడువుము నీ చెడు జీవితము. నేడే యేసును విశ్వాసించి, నేడే యేసును విశ్వాసించి, నడువానాయ తాపడుము, నడువానాయ తాపడుము. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమ చును. పాపడాగు లానేకములు, ఆపాయామతి నీచములు. పాపడాగు లానేకములు, ఆపాయామతి నీచములు. పాపములేని యేసు రక్తము, పాపములేని యేసు రక్తము, పాపములన్నీ కడుగును, పాపములన్నీ కడుగును. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును.
అంధకార రాజ్యమునక రాజు మహిమ వచ్చును. కల్వరి సిల్వ పై చూడుమా జీవమైన రక్షకుని. కల్వరి సిలువ పై చూడుమా జీవమైన రక్షకుని. నీవు పొందుము నిత్య జీవము, నీవు పొందుము నిత్య జీవము. లేచి పాడుము హల్లెలూయా, లేచి పాడుము హల్లెలూయా. చూడుము నీవు మేలుకొనుము, యేసు వచ్చుచున్నాడు. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. అంధకార రాజ్యమునక రాజు మహిమతో వచ్చును. పాట సంఖ్య 418. పాత పుస్తకం 415, 418, 415. శాంతి సంతోషం సమాధానములు సాధా యేసులో దొరకును. చేరువారికి కోరువారికి అనుగ్రహించబడును. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహించబడును. కొంతకాలంబే ఈ లోకము, అంతాలో కనబడి మాయామగును. కొంతకాలంబే అంతాలో కనబడి మాయామగును. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖముల్. శాంతి సంతోషం సమాధానములు సాధా యేసులో దొరకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సకల సంపదలు ఆస్తులు ఎన్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవును. సకల సంపదలు ఆస్తులు ఎన్నన్ సకలంబు ఒకనాడు సమసిపోవును. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము. సర్వంబు నీవే అని మోసపోకుము, సర్వంబు నీకు ప్రభువే నమ్ము. శాంతి సంతోషం
సమాధానములు సాధా యేసులో దొరకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును. సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకును. పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను. పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము. పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచెను. పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము. శాంతి సంతోషం సమాధానములు సాధా యేసులో దొరకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. పాట సంఖ్య 555, పాత పుస్తకాలు 544. 555, 544. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే. ప్రియ ప్రభు నిన్ను చూడ నిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయే. ప్రియ ప్రభు నిన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని. దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని.
దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు మోకామునా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు మోకామునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో. హృదయగోచరము కానివెన్నియో,
సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కానివన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 633వ పేజీ. పాత నిబంధనలో 633వ పేజీ. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాను. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. ఆరంభించడానికి సహాయపడుతూ వచ్చారు. పాటల్లో నీకు అభిజీపించారు. దాన్ని బట్టి నీకు వందనం. బిగ్గర స్వరముతో వారి సన్నిధిలో నేను స్తుతించే భాగ్యం ఇచ్చారు. మీకు వందనం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. నా విధేయత నా పాపమని క్షమిస్తురండి. నీ రక్తపరుషులను కడగండి. నా నోటిని బొరగా చేసుకుని నీ ప్రజలకు కావలసిన మాటలు అందిస్తురండి. కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. ఈ శబ్దయంత్రం ద్వారా వారు కూడా చక్కగా వాక్యం వినబడడానికి సహాయపడుతురండి.
కృప చూపిస్తారు. వాళ్ళందరూ నీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తు దేశముల నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చాను. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆ ఆజ్ఞ ఏంటి? ఆ ఆజ్ఞ గురించి మనము ఎంత పట్టింపు కలిగిన వారికి ఉన్నాం, లేదా ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? నీ జీవితంలో ఆయన ఆజ్ఞ ఏ రీతిగా మరి నెరవేరుస్తూ ఉన్నావు? వాళ్ళు చూడగలిగితే 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు ప్రభునందు ప్రేమ. ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఆయన అంటా ఉన్నాడు, ఆజ్ఞ ఏంటంటే దహన బలులను గూర్చి కాదు, బలులను గూర్చి కాదు. మరి ఏంటయ్యా ఆజ్ఞ అంటే? ఆయన మాటలను మనం ఏం చేయాలా? అంగీకరించాలి. ఇది మన జీవితంలో ఎంతవరకు సార్థకత వచ్చింది? ఎందుకంటే ఆయన మాట వినినప్పుడు మనము దాన్ని ఎంతవరకు అంగీకరించేవారిగా ఉన్నాం? లేకపోతే ప్రభువా నీ మాటకు విధేయత చూపించుడి కొరకు నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ఈ ఆజ్ఞ నీ దగ్గర నుండి బయలువెళ్ళినది, నేను ఏం చేయాలి దానిని? ఎందుకు చేస్తారంటే మన పితరులు ఉన్నారు, ఆ మాటను వారు ఏం చేయలేదు, అంగీకరించలే. ఆ మాట అంగీకరిస్తే ఎంత బాగుండో కదా. ఎందుకంటే ఆ మాటను అంగీకరించక వారు చేసిన పని మనం చూస్తాము ముందు భాగంలో. అయితే నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ మొదటిదేంటి? ఆయన మాటను నేనేం చేయాలా? ఏదనగా నా మాటలు మీరేం చేయాలా? మీరేం అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ఏం చేయాలా? చదవండి ఆ భాగం. ఏదనగా అంగీకరించిన ఎడల నేను మీకు దేవుని అయిందును, మీరు నాకు జనులైందరు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటందు. రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంట? ఆయన మాటలను అంగీకరించాలా. రెండవది దాని ప్రకారము, అంగీకరించిన దాని ప్రకారము ఏం చేయాలా? నడుచుకోవాలి. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనది. అంగీకరించేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? అంగీకరించేవారి యొక్క శాతం చెప్పండి. అంగీకరించేవారి శాతం ఎంతమంది ఉంటుంది? మందిరానికి ఒక 100 మంది వచ్చారు అనుకోండి. ఈ 100 మందిలో ఎంతమంది అంగీకరించే వాళ్ళు ఉంటారు? 100కి 100% ఉంటుంది. ఎంత ఉంటుంది చెప్పండి? ఇది అంగీకార గుంపు యొక్క శాతం ఎంత అంటే 100కి 100% ఉంటుంది. దాంట్లో ఏ అనుమానం లే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు హృదయంలో ఏం చేస్తూ ఉంటుంది? గొచ్చబడుతూ ఉంటుంది. నిజమే కదా, నేను ఎలా ఉన్నాను కదా, నా జీవితం ఎలా ఉంది కదా అని దీన్ని ఏం చేస్తూ ఉంటావు? అంగీకరిస్తావు. కానీ రెండోగా అక్కడితో ఆగిపోవాలా. తర్వాత ఏమన్నాడు ఆయన మార్గంలో ఏం చేయాలా అంటే అంగీకరించినటువంటి ఆ మార్గంలో నువ్వేం చేయాలా? ఇది 100కి ఎంత శాతం ఉంటుంది చెప్పాలా? అది 100కి 100%. అంగీకరించే గుంపు చెప్పే నేను వస్తాను, వినే మీరు వస్తారు. దీంట్లో ఏ అనుమానంలే. చిన్న చిన్న పిల్లలు వారికి అర్థమైపోతే మనమేం చెప్పలేము. కానీ దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కింద ఉన్నటువంటి వారిలో 100కి 100% అంగీకరించిన వాడు ఇక్కడికి రాడు, వస్తాడా? అంగీకరించిన వాడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు, లోపలికి రాడాడు. అంగీకరించే గుంపే మనం అంతా. అయితే రెండవది ప్రాముఖ్యం. ఈయన మాటలు విని వాడు చెప్పున ఇది ముఖ్యం. రెండవది ముఖ్యం.
అదే మొదటిది ముఖ్యమే, రెండవది దానికంటే ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏం చేయాలా? ఏం చేయాలి? నడవాలా. ఏం చేయాలా? నడవాలా. నడుస్తామా? నడవమా? ఇది ఈ సాతాన్ని చెప్పలేం. ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, మూడు ఏళ్ళ మీద లెక్కట్టచ్చు, అంతకు మించి ఏం చేయదు, వెళ్ళదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఆయన ఆజ్ఞ ఏంటంట? ఆ ఆజ్ఞను నీవు నేను ఏం చేయాలా? ఆలకించాలా, అలాగ నడవాలా. అంగీకరించాలా, అలాగూ నడవాలా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పుడు అంగీకరించే గుంపులోకి వచ్చావు, అందుకని లోపలికి వచ్చావు. అర్థమవుతుందా? అంగీకరించకపోతే ఎక్కడ ఉంటావు? బయట ఉంటావు కదా. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, కీడు లేకుండా చేశాడు, అందరూ ప్రార్థన చేశారంటే అవి నన్ను పలానా వాడు ఏం చేశాడంట? స్వస్థపరిచాడని చెప్పాడు ఒక ఆయన. అంటే ఇప్పుడు ఆయన అంగీకరించే గుంప, అంగీకరించిన గుంప? అందుకనే బయట ఉన్నాడు, లోపలికి రాలా. లోపలికి వచ్చిన గుంపు ఏంటంటే అంగీకరించే గుంపే. అదవుతుందా? అయితే ఈ గుంపులో నుండి నువ్వు ఇంకో గుంపులోకి వెళ్ళాలి. ఏ గుంపు అది? నడిచే గుంపు. అంగీకరించే గుంపులో నుంచి ఎక్కడికి వెళ్ళాలా? అక్కడే ఆగిపోకూడదు కదా. భోజనము చేసినప్పుడు ఏం చేస్తాం మనం? సంపూర్తిగా ఏం చేస్తాం దానిని? అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఉండదా? ముందు కొంచెము ఏ పచ్చడో ఏ ఫ్రైయో ఏం చేస్తాం? కలుపు తింటాం. తర్వాత కూర కలుపుకుంటాం. తర్వాత చారో సాంబారో కలుపుకుంటాం. తర్వాత పెరుగు కలుపుకుంటాం. ఇప్పుడుకి ఏమవుద్ది? భోజనం అది. అంతేనా? భోజనానికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఒక అంగీకరించే దగ్గర ఆగిపోయావు అనుకో, ఉపయోగంలే. నువ్వు ఎక్కడికి రావాలంటే ఆలకించేటువంటి దాంట్లోకి, నడుచుకునే దాంట్లోకి రావాలా. అంగీకరించే దగ్గర ఆగిపోకుండా ఏమంటా ఉన్నాడు ఆయన? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? బలులను గూర్చి కానీ, దహన బలులను గూర్చి కానీ నేనేం చేయలేదు. ఒకవేళ అటువంటి ఆజ్ఞ ఇస్తే ఎంతమంది ఉన్నారో అర్పించేవారు, లేకపోతే తెలియక చేస్తున్నవారు ఎంతమంది ఉన్నారో. అది కాదు కదా. ఇది నాలో చూస్తూ ఉన్నాం. తెలియక ఎంతమంది అర్పిస్తూ ఉన్నారు, ఎంత విలువైనవి చేస్తూ ఉన్నారు. ఉపయోగములే. ఆ ఆజ్ఞ అసలు ఆయన ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఆయన మాటలను అంగీకరించాలా, ఆయన మార్గములలో. అది ఇప్పుడు అంగీకరించాడు. మనం బయట గుంపు గురించి మాట్లాడుకోవట్లా. బయట గుంపు ఏంటంటే అంగీకరించని గుంపు. ఆ గుంపు వద్దు మనకి. ఇప్పుడు మనం అంగీకరించే దాంట్లోకి వచ్చాం, మంచిదే. అంగీకరించే దాంట్లో నుండి నడుచుకునే దాంట్లో కూడా ఏం చేయాలా? రావాలా. అంత సామాన్యమైన సంగతి ఏది కాదు. చదువుతా ఉన్నావా? అది చేయాలంటే నీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత ఉండాలంటే నీ శరీరమును జయించేంత శక్తి నీకు అవసరం. ఉదాహరణకు దైవజనుడు భక్సింగ్ గారు చెన్నైలో ఒక రోజున జక్కయ్య గురించి చెప్పాడంట. ఎవరి గురించి? జక్కయ్య గురించి చెప్తా ఆయన అన్నాడంట, యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి రాగానే ఆయన ఇంట్లో ఉన్న అన్యాయ సొత్తు, అక్రమ సొత్తు, తర్వాత అన్నీ కూడా ఆయనతో మాట్లాడి అన్నాడంట. ఏమన్నాడు? భక్సింగ్ గారు జక్కయ్య గురించి చెప్తా ఆయన అన్నాడంట, జక్కయ్య గారి ఇంటికి యేసు ప్రభు రాగానే ఆయన ఇంట్లో అన్యాయపు సొత్తు మనకు అర్థమవుదా? ఇప్పుడు ఈ వస్తువు చూడగానే, ఆ బల్లను చూడగానే మనకు దాని గురించి ఏమవుతుంది? ఈ పలానా ఊళ్ళో చేయించాను, పలానా మేస్త్రిగా చేశారు, పలానా చోట కరగొన్నాను, ఇంత అయ్యింది అని వస్తుందా రాదా? అదే ఏ పెన్నో కొట్టేసి జైలెట్టినాం అనుకో, ఈ చూడగానే ఏం గుర్తొస్తుంది? ఇది పలానా ఓడి పెన్ను, ఏం చేశాను నేను చూడకుండా వస్తుందా రాదా? వస్తుంది. ఏ వస్తువు చూసినా వస్తుంది. ఇప్పుడు జక్కయ్య ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఆయనతో మాట్లాడిందంట. ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అవన్నీ కూడా తీసుకుని ఎవరైతే మరి దాన్ని అక్రమంగా సంపాదించాడో అది పేదలకు ఇచ్చేసి, అక్రమంగా సంపాదించింది 4 గంటలు చెల్లించేసి మిగిలింది పేదలకు ఇచ్చేసి ఆయన ఇంటిని శుభ్రం చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? ఇప్పుడు మీ ఇంటిలో
అక్రమ సొత్తులు అని చెప్పి ఆయన కొన్ని చెప్పాడంట. కొన్ని చెప్తే అందరూ కూడా వాక్యం విని గుచ్చుకుని అంగీకరించి ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు అన్నీ పట్టుకొస్తూ ఉన్నారంట. మంచాలు, కొంచాలు, టేబుల్స్, తర్వాత బ్యాటరీ లైట్లు, ఇంకా ఇట్లాంటివన్నీ ఇవన్నీ పట్టుకొస్తే ఆయన దగ్గర తెచ్చారంట. వాళ్ళ దగ్గరికి బక్సింగ్ అదే తెచ్చి ఆయన చెప్పారు, ఇవన్నీ అన్యాయ సొత్తులే, ఇవన్నీ సొత్తులు, ఇవన్నీ అన్యాయ సొత్తులే. ఒకడు లంచం తీసుకుని కొన్నాడు, ఒకడు లంచం తీసుకుని మంచి మంచం కొనుక్కున్నాడు. అది పట్టుకొచ్చేసాడంట. నిజంగా నేను ఇది సక్రమంగా సంపాదించింది కాదు. ఏం సంపాదించింది? అన్యాయంగా సంపాదించింది ఇది కదా. ఇప్పుడు వాళ్ళ గుంపే గుంపు అంగీకరించిన గుంపు, నడిచే గుంపు. ఏ గుంపు ఇది? అంగీకరించడమే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ సామానం అంతా ఎత్తుకొచ్చారంట. ఎక్కడికి? యెహోషువ మందిరానికి. అప్పుడు బక్సింగ్ గారు అన్నాడంట, అది అక్కడ నుయ్యి ఉంది కదా, ఆ నూతులు వేసాడు అన్నాడంట. అన్నీ ఆ నూతిలో పడేశారంట. ఆ నూతిలో పడప్పుడు దాన్ని పూర్తి చేశారంట. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో వింటా ఉన్నామంటే ఒకటి రెండు కాదు, ఎన్నో. కానీ ఇంకా ఏ గుంపు కాదా? అది ఆ గుంపులోకి రాకపోతే నువ్వు ఎంతకాలము ఆలకిస్తే అంగీకరిస్తే ఉపయోగము? నడిచే దాంట్లోనికి నువ్వు రాకపోతే కదా, నడిచే దాంట్లోనికి నువ్వు రాకపోతే ఉదయకాల సమయంలో నేను గమనించవలసింది ఏంటంటే ఆయన యొక్క మాట ఎంత శ్రేష్టమైనది, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, ఆ ఆజ్ఞను ఎంతవరకు నేను మరి పాటిస్తూ ఉన్నాం, ఎంతవరకు నేను పాటిస్తాం. ఒకవేళ పాటించకపోతే, అంగీకరించావు మంచిదే, అంగీకరించిన దగ్గర ఆగిపోతే ఏమవుతుంది? ఆయన ఎన్ని ఇచ్చాడు? ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఈ వచనంలో రెండు. ఒకటి ఏంటి? రెండోది నడుచుకోవాలి, అంగీకరించాలా, నడవాలి కదా. భోజనం, ఒక ఆయన అన్నాడు, ఏమి తిన్నా మజ్జిగోసుకుని భోజనం చేయబోతే, 2 ముద్దలైనా తినకపోతే నాకు భోజనం చేసినట్టు, ఏం చేసినట్టు కాదు, భోజనం చేసినట్టు కాదు. పెరుగు పోసుకుని తింటేనే, 2 ముద్దలైనా తింటేనే భోజనం సంపూర్తిగా తిన్నట్టు ఆయన ఉద్దేశం అది. మరి నీకు నాకు ఈ 2 సంగతులు చేయకపోతే, ఈ 2 సంగతులు మనము లోపలుండే గుంపు గురించే మాట్లాడుకుంటా ఉన్నాం, బయట ఉండే గుంపు కాదు. లోపలుండే గుంపు ఏంటంటే అంగీకరించిన గుంపే ఇది. దేవుని వాక్యం ఏది చెప్తే అది నువ్వు అంగీకరిస్తావు. ఆదివారము ఆరాధనలో ప్రభా నిజమే ప్రభా, నా కొరకు ఇన్ని మేలు చేశావు, నా కొరకు నువ్వు సిలువకి ఎక్కావు, నా కొరకు నీ రక్తాన్ని కార్చావు, నువ్వు అంగీకరించే గుంపే. బల దగ్గరికి వచ్చేసరికి ప్రభా నిజమే ప్రభా, నేను ఈ వారంలో పలానా చోట అలా ఉన్నాను, పలానా చోట ఇలా పడిపోయాను, పలానా సంగతి అట్లా, అంగీకరించే గుంపే. కానీ నడిచే దాంట్లోనికి నేనేం చేయట్లే, రావట్లే. ఇది ఎప్పటి నుండి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి నువ్వేం చేయాలా కదా, ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తీయాలంటే కష్టం. అదవుతుందా? ఎప్పటి నుంచో ఉన్నదాన్ని, ఉదాహరణకు చెట్టు ఉందనుకో, ఎప్పటి నుంచో ఉంటుంది అది. ఇప్పుడు ఈ చెట్టుని తీయాలంటే మనకు కష్టమా సులువా? ఈ చెట్టుని తీయాలంటే కష్టమా సులువా? కష్టం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఇది? చూడండి 24వ వచనం. అయితే వారు ఎప్పుడు ఎవరిలో మన పితరులు ఎవరిలో అప్పటి నుంచి ఉంది ఇది. అంటే ఇది ఎంత వేలుణిగిపోయిందో చూడాలి మీరు. ఇది ఇప్పుడు ఉన్నది కాదు, ఇది ఎప్పుడు ఉన్నది? ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇది. ఇప్పుడు దీన్ని నువ్వేం చేయాలా? తీసేయాలా, లేకపోతే కష్టమే. చదువుతూ ఉన్నారా? నీ జీవితంలో నేను గమనించవలసింది ఏంటంటే నీ ఆజ్ఞ నేను ఎంతవరకు పాటిస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞానుసారంగా నేను ఎంతవరకు నడుస్తూ ఉన్నాను. అంగీకరించే గుంపులోకి వచ్చావు, మంచిదే. అది దేవుడిని పక్షంగా చేసిన గొప్ప కార్యమే. అయితే రెండోదిగా నువ్వేం చేయాలంటే ఆ మార్గములో నేనేం చేయాలా? వారు వినకపోయిరి. ఏం చేశారంట? వీళ్ళకుండే లక్షణాలు చూడండి, చదవండి 24వ వచనం.
అయితే వారు వెనకపోయిరి, చెవి ఎగ్గుకుండిరి, ముందుకు సాగక వెనుక తీర్చు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాటిని నడుచుకుని. ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఎన్ని ఉన్నాయి? 5 సంగతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఒకటి ఏంటి? వెనకపోవుట. రెండోది ఏంటి? చెవి ఎగ్గకపోవుట. మూడోది ఏంటి? ముందుకు వెనుకొచ్చేది. నాలుగోది ఏంటి? ఆలోచన. ఐదోది ఏంటి? దుష్ట హృదయ. 5 సంగతులు. 5 సంగతులు ఇవి నీ జీవితంలో ఉంటే అలాగూ నడవడానికి నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. హృదయ కాఠిన్యం అంట. ఏం కాఠిన్యం ఇది? దీనికి మంచి నిదర్శనం ఎవరంటే ఫరో. ఆయన హృదయాన్ని ఏం చేశాడు? ఎప్పుడు ఇంకా అదే పని ఆయనకి. అదే పని. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మోషేని పిలిపించి, నేను తప్పు చేశాను, నువ్వు మంచోడివే, నీ ప్రజలు మంచోళ్ళే, నీ దేవుడిని సేవించడం వెళ్ళిపోదు, కానీ దీన్ని తీసేయి, మిడతలను తీసేయి, కప్పలను తీసేయి, మినల్ని తీసేయి, ఇలాగ అన్నీ చెప్పుకుని వచ్చి అన్నీ పోయిన తర్వాత ఏమవుతా ఉన్నాడు? కఠినం హృదయ తమ దుష్ట హృదయ కాఠిన్యం కదా. హృదయానికి ముందు ఒకటి పెట్టాడు దేవుడు. ఏంటది? ఇది దుష్ట హృదయం. ఇది హృదయాన్ని కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడంట? కీళ్ళు. హృదయాన్ని కఠినపరుచుకుంటా వచ్చాడు. ఎవరు? ఫరో. నీ జీవితంలో వారిలా ఉండకూడదని నీ కొరకై దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ. అందుకని అంటాడు, అయ్యా నా మాటలను అంగీకరించాలా, వాటి ప్రకారం నీవు నడుచుకో. ఇప్పుడు నడుచుకునే గుంపు కాదు ఇది. ఏ గుంపు? ఫరో గుంపు నడిచే గుంపు కాదు. అంగీకరించే దాంట్లో ఆయన వస్తాడు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన శకునగాండ్రు, మంత్రజ్ఞులు అలా చేయలేకపోయారు. సరే, ఇప్పుడు అవి పోవాలంటే ఆయన వాళ్ళే. ఈయన పోగొట్టలేడు. ఉదాహరణకు కప్పలు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఆయన రాజ్యంలోకి వచ్చాయి, ఆయన ఇంట్లోకి వచ్చాయి, ఆయన తినే ప్లేట్లోకి వచ్చాయి, ఆయన వండుకునే పాత్రలోకి వచ్చాయి. ఇప్పుడు ఇన్ని మొత్తం అంతా కప్పలే. ఒక గోషైన ఒకటే కప్పలు లేవు. కనబడంతా ఎక్కడున్నాయి? అంత కప్పలే. ఎలా ఉంటుంది చెప్పండి? పడుకుంటాకు ఉంటుందా? కూర్చుంటాకు ఉంటుందా? నుంచుంటాకు ఉంటుందా? గంగిలో చేయదు. ఇప్పుడు ఈ కప్పలన్నీ పోవాలంటే ఈయన తొడవగలడా? ఈయన పోగేయగలడా? లేదు. ఆయన కానీ నడిచే గుంపులో ఆయన రాలా. నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థించకపోవడము, ప్రభువా నేను కూడా అంగీకరించాను, కానీ ఇంకా ఆ శ్రేష్టమైన అంగీకరించిన మార్గంలో ఏం చేయట్లేదు. నేను నడవట్ల. నేను వినని వారిలోనే ఉన్నాను, నేను చెవి ఎగ్గిన వారిలోనే ఉన్నాను, నేను వెనుకకు తిరిగిపోయే వారిలోనే ఉన్నాను. ఈ అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. వీటిని తీసివేయడానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలా. దేని కొరకు వచ్చావు ప్రార్థనకు? ఇప్పుడు దేని కొరకు? నీ అక్కల గురించి కాదు. నీకు ఏది కావాలో దేవుడు. అసలు నువ్వు ఆయన చిత్తానుసారంగా నడిస్తే నీకు ఏది కావాలంటే అదే ఇస్తాడు. నీకు ఏది కావాలంటే అదే. అంటే నీకు మేలైంది. నువ్వు మళ్ళీ అయ్యి అడిగితే ఎవడో కదా. మనం అట్లాంటి వాళ్ళమే. ఏది కావాలంటే అది అడిగితే ఉపయోగం లేదని అడుగుతాం. మనం ఏమడుగుతాం? ఆడ అడిగాడు కదా, నేను ఏది ముట్టుకుంటే అది ఏం ఉపయోగం అడిగి చెప్పు. అంటే ఏది ముట్టుకునేది బంగారం అయిపోతే, ఒకవేళ ఆడి తినపోయి ఎవరైనా పెట్టమన్నా ఆ నోట్లో పడగానే ఏమవుద్ది? ఏడు ఉపయోగం? ఆడు లోకానంతా కూడా బంగారమయంగా మార్చేయగలడు, కానీ వాడికి ఏం ఉపయోగము ఉందా చెప్పండి? వాడికి ఏ ఉపయోగంలే వాడికి. అందుకని కదా, లోకమంతా సంపాదించి నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేమీ ప్రయోజనం చెప్పు. మనం ప్రయోజనకరమైనది చేయట్లే. వారు వినకపోయిరి, వారు చెవిగకపోయిరి, వారు వెనుకకు తిరిగిరి, వారు దుష్ట హృదయ కాఠిన్యం బట్టి నడుచుకుని. ఈ 5 సంగతులు మనం చూస్తే, ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? అంగీకరించేటువంటి వారిగా చేయబడ్డాం. దాని కొరకై దేవుని స్తుతి. అయితే నడిచే వారంగా ఉన్నామా?
నడిచేవాడు ఉన్నామా? ఎంతమంది అంగీకరించలా? ఎంతమంది అంగీకరించారు కానీ నడవలేదు. కానీ ఏం చేయలేదు? నడవలేదు. నీ జీవితంలో ఇంకా అలాగే ఉంటే ఏం ఉపయోగము? ఇప్పుడు ప్రార్థనకు వచ్చావు, నువ్వు ప్రార్థించకపోవడము ఏం చేయాలా? ప్రభువా నేను నడిచేలాగు నన్ను ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? సిద్ధపరచు. నేను వెనుకకు తిరిగే గుంపులో ఉండకుండా సహాయపడు. ఉన్నారు వెనుకకు తిరిగిన వారు. ఇశ్రాయేలీయులు బయలుదేరారు శ్రేష్టమైన దేశానికి. వెనుదిరిగారు 40 సంవత్సరాలు అరణ్యములో ఏమైపోయారు? లయమైపోయారు. వెనుదిరగడమే వాళ్ళ పని, ముందుకు సాగడము లేదు. వారి పని ఏంటంటే వినకపోవడమే వారి పని. వారి పని ఏంటి? వినకపోవడమే. నీ చెప్పు వినలా. కొంతమంది ఉంటారు, నీ చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ చెవికి ఏం చేయవు? ఎక్కో. అసలు చెవి యొగ్గర వాళ్ళు. ప్రభునందు ప్రేమించే వాళ్ళరా, ఇలాగుంటే మరి నీకు నీ వల్ల నా వల్ల దేవునికి ఏంటి ఉపయోగం? చెప్పు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమిలే. ఇప్పుడు నీవు నేను ఏందయ్యా చేసేదంటే, ప్రభువా నేను చెవి యొగ్గేవాడిగా ఉండడు కొరకాయ నన్ను ఏం చేయాలి నువ్వు? నేను వెనుదిరగకుండా ఉండడు కొరకాయ నన్ను ఏం చేయాలి నువ్వు? అబ్బా, ఇప్పుడు లోతు భార్య ఏం చేయింది? వెనుదిరిగి. లోతు భార్య ఏం చేసింది? వెనుదిరిగింది. ఇప్పుడు నేను నా జీవితంలో వెనుదిరిగిన సందర్భాలు. లోతు భార్య ఒక్కసారే, నీవు నేను పలుమార్లు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థనకు వచ్చావు. ప్రార్థనకు వచ్చింది, ప్రభువా నేను వెనుదిరగకుండా నాకు నువ్వు సహాయపడవా? నేను ముందుకు నడిచేలాగా నన్ను సిద్ధపరచవా? నీ మార్గంలో ముందుకు సాగిపోయేలాగా నన్ను సిద్ధపరచవా? అంటే వెనుదిరగడానికి కారణాలు ఉంటాయి. ఉత్తరం వెనుదిరగల. ఎర్ర సముద్రం వచ్చింది, ఏమయ్యారు? వెనుదిరాలనుకున్నారు. ఫరో సైన్యం తరుగుతూ ఉంది, ఏమనుకున్నారు? వెనుదిరాలనుకున్నారు. తర్వాత సొంత ఆశ గుర్తొచ్చింది, ఏంటది? మాంసాపేక్ష. ఏమనుకున్నారు? వెనుదిరాలనుకున్నారు. కొన్ని చోట్ల నీళ్లు చేదుగా ఉన్నాయి, అక్కడ నీళ్లు మంచిగా ఉన్నాయి, ఏమనుకున్నారు? వెనుదిర. ఇలాగూ ఊరికినే వెనుదిరగడానికి కారణం ఉంటుంది. ఊరికినే ఎవడు వెనుదిరగడు. అదవుతుందా? అప్పుడు నడిచేవాడు అక్కడ ఆగిపోయి 2 నెలలు వెనక్కేసాడంటే ఏంటి కారణం? ఏదో ఉందని. అదవుతుందా? మొన్న ఒక పిల్ల వచ్చింది, ఈ ఊరుగా కూర్చున్నాను. కూర్చుంటే అక్కడ దాకా బాగానే వచ్చింది, అక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నాడు. ఏమన్నాను? అదేం చేయదు, వచ్చి కట్టేసి ఉందన్నాను. జీగాని చూసి జీగా కట్టేసి ఉంటే ఆయన చూసి అప్పుడు దాకా బాగా వచ్చింది, ఆయన చూడకుండా ఎప్పుడైతే చూసిందో 2 నెలలు వెనక్కేసి తచ్చాడుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? తచ్చాడుతూ ఉంది. వెనక్కి వచ్చిందంటే కారణం ఏంటి కదా? నీ జీవితంలో వెనక ఊరికనే వెళ్ళారంటే ఏదో కారణం ఉంటుంది. నేను నిడదలోంచి వస్తుంటే సండే స్కూల్కి వచ్చేది ఓ పిల్ల, సెట్టిపేట. ఆ పిల్లది పెళ్ళి అయిపోయింది ఈ మధ్యనే. నా బ్యాచ్లో ఉండేది ఆ పిల్ల, వాక్యం నేర్చుకోవడానికి. వచ్చింది, వెనక్కి వస్తూ ఉంది. ఆ టైంలో చీకటి పడుతూ ఉంది, 6:30-7 అవుతుంది. నేను అడిగా, అమ్మా అంటే, అనే పెద్ద కుక్కను వదిలేసారనే బాబు, అది ఎవరి మీద పడితే ఆడి మీద వేస్తుంది, పడిపోతుంది, అందుకని అక్కడికి వెళ్ళి ఏదైనా ఆటో ఎక్కుదా. సరే అయితే ఎక్కని చెప్తే, ఎందుకు అది పెద్ద డాగ్ ఎవరు పెంచుకున్నారు, బయటకు వచ్చేసింది. అది ఏం చేస్తలేదు, కానీ దాని అవతారం చూసేసరికి అందరూ భయపడతారు. నేను భయపడ్డాను, మరి ఇంత కుక్కను వదిలేసారు బాబు అని. ఇప్పుడు వెనుక తిరగడానికి ఒక కారణం ఉంటుంది. ఊరినే తిరగం. ఎవడో వస్తాడు, నువ్వు కలిసిపోయావా అంటాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆడి కోసం అప్పుడప్పుడు వెళ్తాను, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏం చేస్తుంటాను. అప్పుడు చెప్పో, ఆయన రక్షకుడు, ఆయన రక్షించాడు, మాకు ఎలా చేశాడు అని చెప్పో. ఏమంటావు? వెనుదిరిగే స్వభావం. కొన్ని పర్యాయములు వెనుదిరుగుతాం, ఊరికనే వెనుదిరగం. ఎవరైనా సరే ఎప్పుడు ఊరికనే వెనుదిరగాలంటే తప్పక కారణం ఉంటుంది. అయితే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆ కారణాలన్నిటి నుండి నువ్వు తొలగించబడి ఏం చేయాలి? ముందుకి ఏం చేయాలి? సాగాల. అందుకే అన్నాడు కదా, మీరేం చేయొద్దు, వెనుదిరగొద్దు, ముందుకు ఆగిపోవటేలా సాగిపోండి.
కారణం ఉంటుంది. ప్రతిదానికి వెనుదిరిగామంటే కారణం ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలా? అందరూ ఒకటే కాదు, కొంతమంది పిరికోళ్ళు ఉన్నారు. పిరికోళ్ళు ఏం చేశారు? అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? కొట్టేస్తారా, కొడాలతో కొట్టేస్తారు, వాళ్ళు ఇష్టమైన చేస్తారు. ఎందుకు మనమే ముందు ఎదిగిపోయి వాళ్ళకి దాసోహం అంటే మనల్ని అయినా ఏం చేస్తారు? వాళ్ళు పోనీ క్షమించేనే వెనక్కి పొమ్మంటారు అని కదా, నా పక్షం కొంటే వచ్చాను అంటారు. ఇది కొంతమంది ఏంటంటే వాళ్ళకి ముక్క లేకపోతే ముద్దదే కదా వాళ్ళకి. అక్కడేమో చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ ఉన్నాయి, కొండల దగ్గర కూర్చొని తింటమే వాళ్ళ పని కదా. ఒకడు తింటాకే బతుకుతాడు, ఒకడు ఏం చేస్తాడు? బతకదాన్ని తిండవు, అటు తింటాకే బతుకుతాడు. అదవుతుందా? ఒకటి తెలుసు ఆడికి ఆకలి బాగా ఎక్కువ అయితే ఇప్పుడు ఎక్కువ తింటే ఏం చేస్తారు? బయట ఇంట్లో అయితే పర్లేదు, బయట అయితే మరి దాన్ని ఏమంటారంటే కొంచెం సిగ్గు, లేకపోతే దిష్టి అంటారు కదా, దిష్టి తగులుతుంటారు కదా. ఆడు ఏం చేస్తాడు తెలుసా? పొద్దున్న హోటల్కి వస్తాడు, హోటల్కి వచ్చి ఇక్కడ ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి తింటాడు. అక్కడ డబ్బులు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్తాడు. అక్కడ ఓ పెసరట్టు, ఓ మినపడి తింటాడు. అక్కడ మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్తాడు. అంటే ఒకటి చోట తిండవు. ఆడికి అంటే వాడి శరీరాన్ని బట్టో, దేవుడు ఆడికి ఇచ్చిన మిషన్ బట్టో అది మనకు అనవసరం. కానీ అయితే కొంతమందికి ఏంటంటే ఆపేక్ష, మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా వెనుదిరిగేటువంటి సంగతులు ఎన్నో ఉంటాయి. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందరికి ఒకటే ఉండదు. కొంతమందికి చుట్టాలు బంధువులు వస్తే లేదని అనుకుంటారేమోనని కొంతమంది వెనుదిరిగే వాళ్ళు ఉంటారు. ఎదుగుతా ఉన్నావా? నీ జీవితంలో ఎక్కడ వెనుదిరుగుతూ ఉన్నావో అక్కడ ముందుకు సాగిపోటు కొరకాయి ప్రార్థన చేయాలా. ఎక్కడ అక్కడ ముందుకు సాగిపోటు కొరకాయి. దేని దగ్గర వెనుదిరుగుతూ ఉన్నావో నీకు తెలుసు. అప్పుడు నువ్వేం చెప్పు? ప్రభువా నన్ను ఏం చేయాలి? నువ్వు ముందుకు సాగు. ఎందుకంటే వారు వినకపోయిరి, చెవెగ్గకపోయిరి, వెనుకకు తిరిగిరి, ఆలోచనలు బట్టి నడిచిరి, దుష్ట హృదయ కాటిని బట్టి నడుచుకోండి. ఇన్ని సంగతులు ఉన్నాయి. వీటన్నిటి నుండి నువ్వేం చేయాలా? విడిపించబడాలా. వీటన్నిటి నుండి నువ్వు తప్పించబడాలా. అప్పుడే నీ జీవితానికి ఒక క్షేమము. లేకపోతే ఇంకా నీ జీవితంలో ఏం ఉపయోగంలే. అంగీకరించే గుంపులో ఉంటే ఏ ఉపయోగము? నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? ఆశీర్వాదంలోనికి తెస్తాడు. కాబట్టి నేను ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా వినని వారి గుంపులో నన్ను విడిపించు. ప్రభువా చెవియగ్గిన వారి గుంపులో నన్ను విడిపించు. ప్రభువా వెనుదిరిగే వారి గుంపులో నన్ను విడిపించు. నా ఆలోచనలు బట్టి నేను సాగిపోక నీ ఆలోచన ప్రకారం నేను సాగుడు కొరకాయి నన్ను నడిపించు. మన ఆలోచనే మనకు, దేవుని ఆలోచన ఏమీ లేదు. చివరిగా 5వదిగా మనం చూస్తాం దుష్ట హృదయ. ఆ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలా? ఆ దుష్టత్వం నిండిపోయిన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకో. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా కూడా నువ్వు ఆయన మార్గంలో ఏం చేయలేవు, నడవలేవు. ప్రార్థనే. ప్రభువా నన్ను సిద్ధపరచు, నీ మార్గంలో నేను నడిచేటి కొరకాయి నన్ను ముందుకు నడిపించేటి కొరకాయి నువ్వు సహాయపడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్తావో, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తావు, నీకు ఏదో అక్కడ ఉందో అది తెలుసు. ఇవన్నీ చేసిన తర్వాత అది చేసుకో. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభా ముందు ఆయన రాజ్యము. ప్రభా నీ రాజ్యానికి హక్కుదారులు ఉన్నట్టు కొరకే నేను అంగీకరించాలి, నడవాలి. నేను వినేవారిగా ఉండాలి, చెవియొగ్గేవారిగా ఉండాలి. తర్వాత 3వదిగా ఏంటి? వినుట, చెవియొగ్గుట, వెనుదిరగకుండా ఉండాలా. ఎలా ఉండాలా? నేను వెనుదిరగకూడదు ప్రభా. ఏ సంగతి వచ్చినా నేనేం చేయకూడదు కదా. అందుకే అంటారు కదా వెన్ను చూపని ధీరుడు అంటే వెనుకకు తిరగడు కదా. ఒకసారి ఒక ఆయన ఒక సంగతి చెప్పాడు. ఒక సంగతి చెప్తే ఆయన ఏం చెప్పాడంటే ఒక ప్లేస్ చెప్పాడు. ప్లేస్ చెప్పే అది మన దేశానికి సరిహద్దులో ఉంటుంది. ఆయన మిలిటరీ మ్యాన్ అంట. మిలిటరీ మ్యాన్ అయితే ఆయన ఏం చేశాడంటే యుద్ధం వచ్చిందంట ఒకసారి యుద్ధం వస్తే ఆయన ఒక్కడే ఉన్నాడంట. ఆయనకి ఆ ఊర్లో ఉండేటువంటి ఒక అమ్మాయి తెలుసంట. ఆయనకి ఏదో పని మీద ఆయన దగ్గరికి వచ్చిందంట. ఈలోపు యుద్ధం వస్తే ఆయన అక్కడే ఉండి శత్రు సైన్యాన్ని
3 రోజులు లోపలికి రానివ్వకుండా ఒక్కడే ఏం చేశాడంట, ఆ అమ్మాయి ఆయన ఎమ్మలదా అందిస్తూ ఉంటే ఆ వెపన్స్ ఒక్కడే 3 రోజులు శత్రు సైన్యాన్ని లోపలికి రాకుండా కాపాడాడంట. తర్వాత ఈ లోపు అంతా సెట్ అయ్యి వచ్చి కొట్టి వాళ్ళని కొట్టి గెలిచారంట. 3 దినాలు ఒక్కడే. ఇప్పుడు ఆయన కొరకు, ఆయన చనిపోయాడు, ఆయన కొరకు అక్కడ పెద్ద స్టాచ్యూ కట్టారు. ఆయన చేసిన కార్యాలు వెనుదిరగల ఒక్కడే. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నాయి అవసరం, ముందుకే వెనుదిరగల. 3 రోజులు రాలేదంట వాళ్ళు మన భూభాగంలోకి. జ్ఞాపకం పెట్టుకోనండి. మనము సారికి ఏమవుతూ ఉంటాం, ప్రభువా నేను వెనుదిరగకుండా సహాయం, నా ఆలోచన ప్రకారం నేను నడవద్దు, నా దుష్ట హృదయ కాటిని విడిపించు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ప్రార్థన వింటాడు, సంతోషిస్తాడు. నిన్ను శ్రేష్టమైన వాడిగా తీర్చిదిద్దుడు కొరకాయి దేవుడు నీకు సహాయము, ఆ రీతిగా ప్రార్థన చేసి మేలు పొందుడు కొరకాయి దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సహోదరుల కూడిక రేపు, సహోదరుల కూడిక ప్రార్థన చేయండి. తర్వాత శుక్రవారం ఉదయం 10 గంటలకు మందిరంలో ప్రత్యేకమైన కూడిక కలిగి ఉన్నాం. అందుకనే ఈ దినము ప్రార్థనా కూడిక కలిగి ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకున్నాండి. ఈరోజు సాయంత్రం ఏమో వేలువిన్లో ప్రార్థనా కూడిక, ప్రార్థన చేయండి. రాకపోకలం తోడిని అక్కడ వాడబట్టు కొరకు. రేపు ఉదయం 10 గంటలకు సహోదరుల కూడిక మందిరంలో, 9 గంటలకు, రేపు 9 గంటలకు సహోదరుల కూడిక. తరువాత శుక్రవారం 13వ తారీఖు మన దగ్గర ప్రత్యేకమైనటువంటి కూడిక. ఒక ఆయన అమెరికా నుంచి వస్తూ ఉన్నారు. ఆయన యొక్క దాని కొరకై కూడికలు పెట్టారు. లక్షవారం సాయంత్రం ఏమో సమస్యగూడెం, లక్షవారం ఉదయం వస్తాడు ఆయన, లక్షవారం సాయంత్రం సమస్యగూడెము, శుక్రవారం ఉదయం 10 గంటలకు మన దగ్గర, శుక్రవారం రాత్రి నిడదవోళ్ళలో, శనివారము ఉదయము లక్ష్మీపురంలో, శనివారం సాయంత్రం దేవరపల్లిలో, ఆదివారము ప్రభుదిన పరిచర్య చినకొండేపూడి థామస్ అన్న దగ్గర. ఇలాగూ 4 రోజులు ఉంటారు ఆయన. 4 దినాల కొరకై మరి కూడికలు కలిగి ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ కూడికలన్నింటి కొరకే ప్రార్థన చేయండి. దేవుని దాసులు వచ్చేట ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేటి కొరకు, మనకు కావలసిన వర్తమానమును అందించడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాను. ఆదివారం ప్రభుదైన పరిచర్య కొరకై మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసి, ఉదయము షోమ్రోనులో, మధ్యాహ్నము సియోన్లో ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. తర్వాత మీకు ఏదైనా అక్కర్లుండి చెప్పండి, దాని కొరకై కూడా ప్రార్థన చేస్తాం. సహోదరుడు సురేంద్ర గారని దైవ సేవకుడు, ఆయన హైదరాబాద్లో పరిచర్లో ఉన్నారు. అయితే పెద్ద వయసు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు. ఆయన క్షేమం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సురేంద్ర గారు. తర్వాత సన్నీ హాస్పిటల్కి వెళ్ళాడు, రిజల్ట్ అంతా మంచిగా వచ్చేటి కొరకై ఇంకా రానున్న దినాల్లో ఆయన మరి సేవలో బిడ్డ వాడబట్టి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి, ఏదో చెప్తా ఉన్నారు కాన్ఫరెన్స్లో. గంగరాజు గారి కొరకు ప్రార్థన చేయండి. మరి బాలశ్రీ భర్త గ్యాస్ నొప్పితో బాధపడుతూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దయమణి గారికి ఒక ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. మరి కౌన్సిలింగ్ కొరకై మరి బిడ్డ ఎదురు చూస్తుండగా మరి దేవుడు తన చిత్తానుసారంగా మంచిగా మరి మంచి చోట కాలేజీ సీటు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అదే కాలం నేడ తగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి నీకు వందనములు. అవ్వా, మా యొక్క జీవితంలో ఏది శ్రేష్టమైనదో, మీరు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో ఎరిగేటువంటి భాగ్యము మాకు ఇచ్చారు. అయితే వాస్తవంగా అంగీకరించే గుంపులో మేము అందరం ఉన్నాం. నడిచే గుంపులకు ఇంకా రాలా. ఎందుకు రాలేదో మీరు మాకు తెలియపరిచారు. మేము వినని వారము, చెవి యొగ్గని వారము. ప్రభా,
వెనుదిరిగేవారము, ఆలోచనలు బట్టి నడిచేవాళ్ళము, హృదయ కాఠిని బట్టి తొలగిపోయేవారు. ప్రభా, ఇటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి నేను కలిగి ఉన్నానని ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభా, వినట్లే, నువ్వు ఎన్ని చెప్తా ఉన్నావో నాకే ప్రత్యేకించి నా బ్రతుకు అలా ఉంది. కనికరించి నేను వినేవాడిగా, చెవియొగ్గేవాడిగా, ప్రభా, వెనుదిరిగిన వాడిగా, ప్రభా, నా ఆలోచన కాక నీ ఆలోచన ప్రకారం నడిచేవాడిగా, నేను సంతోషపెట్టేవాడిగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నీ సహాయమును కోరుకుంటా ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. విన్న వాక్యము నీ ప్రజల యొక్క జీవితాల్లో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. విత్తబడిన వాక్యము మంచి నేలబడిన విత్తనం వలె ఉండి 30 అంతలుగా, 60 100 అంతలుగా ఫలింపులను తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సోమవారంలో చెప్పబడిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు జ్ఞాపకం చేసుకునండి. సో గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతుండగా బిడ్డను తాకి సంపూర్ణంగా స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారండి. దయామణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా స్వస్థపరుస్తున్న జ్వరంతో బాధపడుతుండగా క్షేమం గురించి మహిమ తెచ్చుకుంటారు. సురేంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తాను. దైవ సేవకులు మరి బ్రెయిన్ స్ట్రోక్తో హాస్పిటల్లో ఉన్నారు. భద్రపరుస్తురండి, క్షేమం అనుగ్రహిస్తురండి. ప్రభా, మరి పరిచయం చేసే బిడ్డలకు కూడా మీ అధికమైన కృప అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతాడు. నమ్మకమైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరికై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతురండి, కృప చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి సన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాన్ సునీల్ కుమార్ జ్ఞాపకం చేసుకోనండి. నేను టెస్టులు చేసి ఉంటుండగా అని నార్మల్గా రావడానికి చిత్తానుసారంగా సహాయపడుతురండి. ఈ సమస్తం బాగుగా చేస్తున్నట్టు ఆ వాగ్దానం బిడపక్షంగా నెరవేరుస్తారండి. రానున్న దినాల్లో వారిని దైవ సేవకునిగా బిడ్డ ఉండేటి కొరకై సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారు. ఆయన మనోనేత్రంలో తెరవజేయండి. వారిని గొప్ప సాక్షిగా ఉండేటి కొరకై బిడ్డను సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మరి సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. ప్రభు మరి కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తుండగా మీరే సహాయపడుతారండి. మంచిగా మీ చిత్తానుసారంగా ఆ బిడ్డ చదువుడి కొరకై సహాయపడుతారండి. గాయత్రి కొరకు ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డ కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు. ఆ బిడ్డ విషయం చిత్తం నెరవేరుస్తారు. ఇంకెవరైతే ఉన్నారో వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు సహాయపడు. ప్రాముఖ్యంగా మరి మా బిడ్డలు కూడా మరి మిడ్ ఎగ్జాము, ప్రభు సెమ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకునండి. రాయిపోతూ ఉన్నారు. కృప చూపిస్తారండి. వారు కూడా తగిన జ్ఞానం, ఆలోచన దయచేసి మీరే కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఈరోజు రాత్రి సియోన్లో ప్రార్థన కుడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అందరు రాగుడు సహాయపడుతారండి. ప్రభా, మరి బుధవారం ఉదయం సహోదరుల కూడిక మందిరంలో సహాయపడుతారండి. లక్షవారము సాయంత్రం సమస్యగూడెంలో మరి ప్రత్యేకమైన కూడిక సహాయపడుతారండి. శుక్రవారం ఉదయం 10 గంటలకు సోమవారంలో ప్రత్యేకమైన కూడిక సహాయపడుతారండి. శుక్రవారం రాత్రి నిడదవోలు బేతనీలో ప్రత్యేకమైన కూడిక సహాయపడుతారండి. లక్షవారం ఉదయము లక్ష్మీపురం శాలేములో, శనివారం ఉదయము శాలేములో ప్రత్యేకమైన కూడిక జ్ఞాపకం చేసుకోండి. శనివారం రాత్రి దేవరపల్లి అగాపల్లి ప్రత్యేకమైన కూడిక జ్ఞాపకం. ఆదివారం ప్రభుదిన పరిచర్యలో ప్రభా మరి నిదాసుడు చెనకొండేపూడి ప్రభా మరి గిల్గాలో ఉండవలసి ఉంటుండగా సహాయపడు. ఆయన రాక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. లక్షవారము ఆయన జర్నీలో సహాయపడుతారండి. ఆయన కలుసుకునే సమయం దీవెనకరంగా ఉంచుతారండి. వీటికి ఆయన ఇక్కడ వాడబడే సమయాలు సంఘం మనకు క్షేమము, మనకి మహిమ కలిగి ఉండేటి కొరకై సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయం శంభరంలో, మధ్యాహ్నం సియోనులో సహాయపడుతారండి. ఇక్కడ చేరువచ్చిన పరిశుద్ధుల కొరకు నీకు వందనములు. కాన్ఫరెన్స్ వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరం తీర్చి మహిమ తెచ్చుకుంటారండి. ప్రార్థించబోతూ ఉన్నారు. ప్రభా, శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలను పాటించుటి కొరకాయి వారు ప్రార్థించి ఆ రీతిగా నడిచి మేలు పొందుటకు సహాయపడుతాం. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.